ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి మతం మారితే అతనికి ఎస్సీ హోదా కొనసాగుతుందా? రిజర్వేషన్లు, ఎస్సీ చట్టపరమైన రక్షణలు వర్తిస్తాయా? ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు మరోసారి కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మతం మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో మార్చి 24న ఇచ్చిన తీర్పు యథాతథంగా కొనసాగుతోంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ రివ్యూ పిటిషన్ను పరిశీలించింది. గత తీర్పులు ఎలాంటి స్పష్టమైన చట్టపరమైన తప్పుదేం కనిపించలేదని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. అలాగే ఓపెన్ కోర్టులో వాదనలు వినాలన్న అభ్యర్థనను కూడా తిరస్కరించింది. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూద్దాం. 1950 రాజ్యాంగ షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికే షెడ్యూల్డ్ కుల హోదా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అంటే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవం, ఇస్లాం లేదా ఇతర మతంలోకి మారితే ఆ క్షణం నుంచి ఎస్సీ హోదా, దానికి సంబంధించిన రిజర్వేషన్లు, రాజ్యాంగ పరిరక్షణలు, ఎస్సీ చట్టాల కింద లభించే ప్రయోజనాలు వర్తించవని స్పష్టంగా చెప్పింది. అంతేకాదు, ఒక వ్యక్తి ఒకేసారి వేరే మతాన్ని ఆచరిస్తూ ఎస్సీ హోదాను కూడా కొనసాగించలేరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఎవరైనా తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి మారితే వారికి ఆటోమేటిక్గా ఎస్సీ హోదా రాదని కూడా కోర్టు తెలిపింది. తాము అసలు షెడ్యూల్డ్ కులానికి చెందిన వారమేనని, నిజంగా తిరిగి మతంలోకి వచ్చామని, తమ అసలు సామాజిక వర్గం తిరిగి అంగీకరించిందని బలమైన ఆధారాలు చూపాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ కేసు నేపథ్యం కూడా ఆసక్తికరంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టు ఆయనకు ఎస్సీ హోదా వర్తించదని పేర్కొంది. ఆ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇప్పుడు ఆ తీర్పును పునఃసమీక్షించాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఇదే చట్టపరమైన స్థితి కొనసాగనుంది. మరి ఈ తీర్పు నేపథ్యంలో మత మార్పిడి, ఎస్సీ హోదా, రిజర్వేషన్ అంశంపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ తీర్పు ప్రస్తుతం అమల్లో ఉన్న 1950 రాజ్యాంగ ఉత్తర్వు ఆధారంగానే ఇచ్చిందని, ఆ చట్టంలో మార్పులు చేయాల్సి వస్తే అది పార్లమెంటు పరిధిలోని అంశమని న్యాయ నిపుణులు చెప్తున్నారు.